మన ప్రపంచ యాత్రికుడు పట్టతల పాపారావు నెత్తి మీద పనసపండు పడినట్టు అయిపోయింది. చూసారా పాపం పేరెంట్స్ ని పలకరించడానికి ఇటు పక్క దేశాన్ని పేరెంట్స్ ని పిలిపించుకుని పలకరిస్తుంటే చూసాడా పగోడైనా సరే మన బయ్యస్ అని యాదవ్ బండిని పక్కనెట్టి బంధాలు అనుబంధాల కోసం పాపం అంత దూరం నుంచి వచ్చి మన పట్టతల పాపారావు పేరెంట్స్ ని పలకరించడానికి వెళ్ళినట. అప్పుడు ఆ పురాణం ఈడు ప్రతి వాళ్ళు పుక్కిటి పురాణాలు చెప్తాడు కదా కూర్చొని పని లేకుండా కూర్చొని పుక్కిటి పురాణాలు అందరూ చెప్తారు కదా. రేపు మీ పుక్కిటి పురాణం చెప్పడానికి ఆయన బయటకు వస్తాడట బయ్యస్ అని యాదవ్. చూసుకోవాలి మరి ఏటో సంగతే. మా అందరికి ఇంట్రెస్టింగ్ ఉంది. 500 కామెంట్లు పెట్టిన వాళ్ళు అర్జెంట్ గా కాదు 500 కామెంట్లు ఎవరు పడతారో అర్జెంట్ గా వీడియో రిలీజ్ చేద్దాను అంటాడు. మరి నీ పుక్కిడి పురాణం వినడానికి ప్రజలు ఎంతమంది తండోపు తండాలుగా కామెంట్లు పెడతారని నాకు చూస్తాను. నాకు ఖాళీ లెక్క పెట్టలేదు కానీ నేను కూడా 5 నిమిషాలు పెట్టేస్తాను తమ్ముడు. చూసారా ప్రపంచ యాత్రికుడు పుక్కిడి పురాణం వినడానికి అందరు రెడీగా ఉన్నాడు. మరి ఆడు పనికి మాలాడు కాదు పత్తి గింజలు పాపారా పురాణాలు అందరూ ఇప్పుతున్నాడు కదా రోజు కూర్చుని ఆడే ఒక పనికి మాలినాడు. ఆ పనికి మాలాడు పత్తి గింజల పురాణాలు ఇప్పుడు మనం పూర్తి పురాణం మనందరం విందాం కానీ అంతవరకు అందరూ ఆగండి. 500 కామెంట్లు అంటే అర్జెంట్గా 5 నిమిషాలు ఎట్టియండి మీ అందరూ. తర్వాత ఏమోని కోదండి చల్లగా అందరు జనాలు అందరికి అర్థమవుద్ది మన ఈ జగత్కంత్రి గడు చెప్తుంది ఏటో అంతే ఇంకేట్లేదు. పాపం అనవసరంగా ఎవరి మీద బురదరొద్దాలంటే ఈడు తర్వాతే కదా. ఇప్పుడు బయ్యస్ అని పాపం బయటకు వచ్చి మన సింహాచలం మనూరులోని మరి ఆడు మలేసియన్ పేరెంట్స్ మలేసియన్ పిలిపించుకుని అక్కడ తల్లిదండ్రులు లేదని పక్క దేశాలు పిలిపించుకుని పలకరించాడు కదా. ఇప్పుడు చూసావా పగోడైనా ఆడి పేరెంట్స్ పలకరించడానికి ఈ అబ్బాయి వచ్చాడట. సూపర్ కదా. ఇప్పుడు ఎరిజనాలు అందరూ కాదు మరొకసారి చెవులను పువ్వులు ఆడు పెడుతున్న పువ్వులు తీసి పక్కన తీసి ఏదో మరి అదని వింటారని అర్జెంట్ గా 500 కామెంట్లు 5 నిమిషాలు పెట్టేస్తారని నా మనవే.